జై గురుదత్త. ఆనాటికి అగ్నిదేవుడి పదవిలో ఉన్నటువంటి మహానుభావుడికి ఒకసారి దేవతల మీద కోపం వచ్చి, నాకు పదవి అక్కర్లేదు, పొమ్మని ఇల్లు విడిచి అడవులకు వెళ్లి తపస్సు చేస్తున్నాడు. నేను వదిలేస్తే ఈ పదవిని నిర్వహించే సామర్థ్యం గలవారు ప్రస్తుతం దేవలోకంలో ఎవరూ లేరు కనుక వాళ్లే నా దగ్గరికి వచ్చి బతిమాలుతారులే అనేది ఆయన లోపలి ఉద్దేశం. చాలామందికి అదే ఉంటుంది. ఒక్క పర్యం ఆ సీటు దొరికిన తర్వాత జనమందరూ ఆ సీటుకు మర్యాద ఇవ్వాలి కదా, జనమంతా చుట్టూ గుమిగొడతారు. లోపల వచ్చేస్తుంది అహంకారం. నేను లేకపోతే వీళ్ళెవరు ఉండేవాళ్లే కాదు, ఈ ప్రపంచం ఉండేది కాదు అని కొనాకు. నేనేమైనా దిగిపోతే ఎవరున్నారు ఇక్కడ సరైన సామర్థ్యం, ఎవరూ లేరు సామర్థ్యులు అనేటువంటిది అహంకారం ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా. తీరా తపస్సులో కూర్చున్నాక ఆ అగ్నిదేవుడికి మనస్సులో కొంచెం భయం బయలుదేరింది. ఏదో రకంగా సర్దుబాటు చేసేసి నా పదవిని ఎవరన్నా కొట్టేస్తారేమో అని అదొకటి. పదవిని వదిలేసి వచ్చాడు ఊరికే. అందరూ బంగపోని చుట్టూ తిరగని మళ్ళీ మళ్ళీ చేయొద్దండి, రాజీనామా చేయొద్దండి, రాజీనామా చేయొద్దండి అని అంటే ఎంతో సంతోషం కదా చాలామందికి. చూసారా నేనంటే ఏమనుకున్నారని. కానీ ఎవరూ దగ్గరికి రాలేదు. ఆయన దగ్గరికి రాకపోని మనసులో మాత్రం అనిపించింది, అయ్యో ఏమో రాకపోవచ్చేమో, అకస్మాత్ ఎవరో ఒకరు ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకొని నా పదవిని వాళ్ళు కొట్టేసేయచ్చేమో, అనవసరంగా నేనేం చేశాను అనుకొని అగ్నిదేవుడికి భయానికి తగ్గట్టే ఎంతకాలమైనా ఎవరూ వచ్చి బతిమాలలేదు. అనుకున్నాడు ఎవరో కొట్టేస్తారు అని, కానీ ఎవరు బతిమాలు కూడా బతిమాలలేదు. ఇక దాంతో తట్టుకోలేక ఆయన ఏం జరిగిందో చూద్దామని తన రాజ్యానికి వచ్చాడు. ఏమో జరిగింటుంది, అవకతవకలు చూస్తామని వచ్చాడు. చూస్తే ఏముంది, కళ్ళు తిరిగిపోయాయి. అంగిరో మహర్షి తన సింహాసనంలో కూర్చొని తనకంటే దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. చూశాడు. ఒక పక్క తన పదవీ బాధ్యతలను నిర్వహిస్తూనే మరో పక్క తన అఖండ తపస్సు కొనసాగించుకుంటున్నాడు అంగీరస్ మహానుభావుడు. సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే ఆయన ఈ పదవిలో పెట్టాడని, ఈయన అధికారంలో అగ్ని లోక కార్యక్రమాలన్నీ లోకోత్తరంగా జరిగిపోతున్నాయని తెలిసింది. అగ్ని లేకపోయినా కూడా లోకోత్తరంగా జరిగిపోతున్నాయి. బ్రహ్మ యొక్క శక్తిలో, అంగీరస మహర్షి యొక్క శక్తితో ఇంకొక అగ్నిదేవుడు తానే అగ్నిదేవుడుగా ఉన్నాడు కూడా. అప్పుడు పాత అగ్నిదేవుడు పూర్తిగా నీరు కారిపోయాడు. అసలు ఈ అగ్నిదేవుడికి వచ్చింది పదవి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బ్రహ్మశక్తి మూలాన కదా. దాన్నే మర్చిపోయేదే. పదవి వ్యామోహం వచ్చినప్పుడు ఎవరి నుంచి పైకి వచ్చామో వాళ్ళని మర్చిపోతారు. ప్రజల నుంచి వచ్చాం కదా మనం అందరూ అని ప్రజల్నే మర్చిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి ఎన్నో. ఎప్పుడు ప్రజల్ని మర్చిపోతారో ఇక వాళ్ళకి ఇంకేముంది, అహంకారం పిచ్చ వచ్చిన తర్వాత దిగిపోవాల్సిందే ఒకరోజు. ఏదో నా కోడికి అనుకున్నట్టుగా, నేను కూత కొయ్యకపోతే తెల్లవారదు అన్నట్టుగా అట్లే పడుకుందట. కానీ తెల్లవారైపోయింది. కోడి కూసే ముందే నేను కూస్తేనే కదా తెల్లవారుతుంది అనుకుంది, తెల్లవారిపోయింది. ఏంటి అట్లా? ఆ విధంగా మనం అనుకుంటే అవుతుందా? కాలం కదా, అది జరిగిపోతుంది కదా. అప్పుడు అగ్నిదేవుడు నీరు కారిపోయాడు. ఈ అంగిరోముని తేజస్సు చూస్తే తనకే తట్టుకోవడానికే వీలు లేకోకుండా ఉంది. అటువంటి తేజస్సు అంగిరో మహామునికి. సామర్థ్యం లోకోత్తరంగా ఉంది. కీర్తి గురించి చెప్పనక్కర్లేదు. ఇక తన పదవి పోయినట్టే అని
అగ్నిదేవుడు దిగులు పడిపోయాడు. అయ్యో నేనేం చేసుకున్నాను, అంగిరసుడిని చూడటానికి నా చేతనే కూడా కావటంలే, అంత శక్తివంతుడుగా ఉన్నాడే, ఇంత తపస్విగా ఉన్నాడే, ఇక ఇంకేముందండి, ఇక ఆయన ఉండిపోతాడు, ఇక నా పదవి లేదు అక్కడ అనుకున్నాడట. జయ గురుదత్త.